వివిధ వ్యాపార ఆలోచనలతో యువత ముందుకొచ్చింది. మహిళల భద్రతలో విశాఖ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల సర్వేలో తేలింది. విశాఖలో అద్భుత వాతావరణం ఉంది. సముద్రం, అందమైన కొండలు ఉన్నాయి. అరకు కాఫీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. రెండో తరం సంస్కరణలను నేను తీసుకువచ్చాను. ఏపీకి చెందిన ఆర్థిక మంత్రి దేశ పురోగతిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సరైన సమయంలో సరైన నాయకుడు ప్రధాని మోదీ. 75వ జన్మదినం పురస్కరించుకుని మోదీకి శుభాకాంక్షలు. ప్రధాని మోదీ దేశానికి అతిపెద్ద ఆస్తి. గత 4 నాయకులు టెలికాం రంగంలో సంస్కరణలు చేపట్టలేదు. వాజ్పేయి ఐటీ రంగంలో భారత్ చాలా బలంగా ఉంది. గణితం, ఆంగ్లంలో ముందుండడం కలిసి వస్తుంది. మన ప్రాంతానికి చెందిన కోహినూర్ వజ్రం ఇంగ్లాండ్లో ఉంది. కోహినూర్ వజ్రాన్ని వెనక్కిచ్చే ప్రతిపాదనను ఇంగ్లాండ్ తిరస్కరించింది. ఉద్యోగాలు ఇచ్చే విధంగా యువత తయారు కావాలన్నారు. Honorable Minister of Finance and Corporate Affairs, Government of India, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, పయ్యావల కేశవ్ గారు, సెక్రటరీ హెల్త్ సౌరభ్ గౌర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణబాబు గారు, ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం, మంచి కార్యక్రమం మనందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సమావేశానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు, శుభాభినందనలు. ఇప్పుడే ప్రధానమంత్రి గారు వారు ఉపన్యాసం మనం విన్నాం. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఈ దేశంలో ఉండే పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి, ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మొట్టమొదటిసారిగా మనందరం నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ సాధించడానికి, పూర్తిగా పేదరిక నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం, అదే మాదిరిగా ఆయన దీర్ఘకాలికంగా ప్రధానమంత్రిగా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం అందరం కూడా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సిన కోరుతున్నా. ఇది మనందరి బాధ్యత. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది. ఒక నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు మనం అందరం చూస్తున్నాం 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. అదే సమయంలో ఇంకొక సంవత్సరానికి మనం 3వ